షాట్ బాగా వచ్చింది కదా. అవును రా, అదిరిపోయింది. ఇది ఇచ్చే యాక్టింగ్ సూపర్ రా. బాగా చేసావు, కడుపు జాగ్రత్త. రే సింగరేణి సార్ కెమెరాలో అన్ని మనం అనుకున్నట్టు వచ్చేసారు. చాలా బాగుంది కదా. ఈ యాంగిల్ లో షాట్ హలో బాబు, సార్ అదిరిపోయింది పైన బాబు. తీసింది బాగా రాలేదా సార్? ఓకే. బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. కుదరదు సార్, అంటే సార్, అది పైన ఇప్పుడు బాగానే ఉంది, రాడు ఇప్పుడు రాడాయన. రాడా? ఆహా. ఎందుకు రాడు? అంటే వన్ మోర్ చేయడా? ఆ. డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి, ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ అంటే సంతోష్ బాబు గానీ ఎవరు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే అది తెలుసా? తెలియదు సార్. అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు? దీని కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవర్రా? సార్ అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నీ కెమెరామెన్ ఇంకా చూస్తావరా? సిగరెట్ కెమెరా పెట్టుకు పద. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాల అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ లో ఏంటి? వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా? చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు, దీంట్లో గుడ్డలు తప్పితే ఏం లేవు సార్. ఎందుకు ఊపుకోవడానికా? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి. మళ్ళీ క్యాష్ పంపించండి అమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్, ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడుపేసుకుని కారు కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసే ఉంట కదా, చీకట్లో మొహం కనపడి ఉండదు. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంటుంటే. ఒరే, నేను నిన్ను నమ్మనురా. నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు. లేకపోతే ఓ తిరిగింటి ఆడపడుచు 10 మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా? ఆడేవాడు బాబాయ్, మరి కత్తిచ్చుకుని నాయనకాలు పడ్డాడు. సొంత అన్న కాబట్టి. అసలు ఏనరా, ఏ అన్నరా చెల్లికి అన్యాయం జరిగితే ఊరుకుంటాడు? ఒరే, నువ్వు ఇట్టాగా దీపాలు ఆడుతూ ఉండు. ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నిన్ను వేసేయడం ఖాయం. అన్నయ్య, నా బతుకింతేనా అన్నయ్య? నా కడుపులో పాపం పెరిగిపోతుంది. నా సమస్యకి పరిష్కారం లేదా అన్నయ్య? వద్దమ్మా, నువ్వు ఏడవకమ్మా. నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగ్? ఆడిని చంపైనా తాళి కట్టిస్తాడా? అంటే 7 సార్ కట్టిస్తాడా తాళి? మీకెందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తున్నాగా, మీ పని మీరు చేయండి. అబ్బో, ఒరే సంతోష్ బాబు ఫోన్ చేయరా. సార్ ఏంటి ఫిట్టింగ్? పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా? సరేరా, బతికుండగా తాళి కట్టాలి. రెడీ, కెమెరా రన్నింగ్, యాక్షన్. వద్దమ్మా, ఏడవకమ్మా. నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తానమ్మా. మళ్ళీ ఏమైందండి? కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకటి వచ్చి కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. సరే, డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండగా ఆడి చేతులతో తాళి కట్టాలా? అది ఎలా వాడి తప్పించుకోండి. చేతులతో వాడే తాళి కట్టాలరా. రెడీ, కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా, ఏడవకమ్మా. నీకెందుకు, నేనున్నాను కదా. కట్ 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 కట్. ఏమైంది సార్? ఆవిడికి కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మ నేనున్నా అంటాడు. ఈడు ఏడుస్తాడా? ఎందుకంటే రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి. సరే జరగండి. రే సింగరేణి, కెమెరా మీద చంపేస్తా. వీడాడు కడుపు చేసినాడు. నాకు చేయడానికి వచ్చాడు. అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకో. ఇవన్నీ మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా. మీరు ఎవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, కానిస్టేబుల్. కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్ అయ్యా? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ 2 బిట్లు ఉన్నాయి సార్. ఆ 2 బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? వాళ్ళెవరే సార్? మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కొరగాళ్ళు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీది అంతా వచ్చిన హైట్. ఇంకా ఆయనే కొంచెం కొరసగా ఉంటాడేమో. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా. సార్ సార్ 2 బిట్లు సార్, మీరు డ్రెస్ తెచ్చుకుంటే. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్? మేము నేర్పిస్తాం కదా. అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రారా? ఏదో నాకైతే అర్థమైతే రెడీ రెడీ. అంకుల్
అంకుల్ ఓ म्यूजिक डायरेक्टर रहमान जी कौन है और మీ అబ్బ మీరా అవును అంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టి పిలిస్తే ఏ యాష్ చోప్రా వచ్చాడు అనుకున్నాను చెప్పండి అంకుల్ రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయండి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటమైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా? నవల కాదు. నాన్న చెయ్యాలి ప్లీజ్ నాన్న please, uncle. Uncle, please. నాకు యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే ఎస్వి రంగారావు లెవెల్లో చంపక్కర్లేదు. అవును, uncle. రోజు మీరు చేసే యాక్టింగ్ చేస్తే చాలు. అంకుల్ మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి. అంత నటన మా దగ్గర వద్దమ్మా, అలా వెళ్ళు. అబ్బా నా పొరపాటు ఎవరిగా తగిలిందే? కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. గుడ్డోడి కొట్టి చంపేస్తున్నాను నాయన. ఒరేయ్ నువ్వు కూడా నాలాగే గుడ్డోడి పోయి చెత్తకుండి దగ్గర కుక్కలతో దెబ్బలాడుతూ ఎంగిలేకుండా మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. నువ్వే నీ వాయిన బాగా అదిగో మిమ్మల్ని కొట్టింది ఆడు. ఎవడాడు? అదిగో అటువైపు. ఎవడా యాదవా మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డ ఆయన కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చేసుకోపా. నేను ఎవరో తెలుసా? హీరోవి అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాలో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా అందరూ తీసుకొచ్చావు? ఓ వీడు సినిమా హీరో కదన్నా, వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట ఏం చావాలదే, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నదిలేసి మిగతా అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా. మీరందరూ ఉండండి రా, వీళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? బండి కొట్టరా, పక్కన నన్ను కొట్టరా, రారా. ఎరగదీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కాదు, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు రా పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఇంతకన్నా దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే ఏది అదే ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు. ఏ కొంచెం షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు, దానికి ఏ నంబర్ ఇస్తారు, పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగేసుకెళ్ళావు, దోలు తీరింది. నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోలు తీరేది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్ కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి కొట్టకుండా పడిపోయాడే. అసలు నువ్వు వాడిని కొట్టావా? కొట్టాను. ఆడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఎవరు మంది? దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పదకొండు పడ్డాడా? నువ్వేలా చెప్తావు? నువ్వేలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి. బాబాయ్ నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావంది, నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తాగకుండానే కింద పడ్డాడే చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది, జరిగేది నాకు తెలియట్లా. నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి ఓ బలరాం, ఏంటి సుప్రియ? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రేయ్ నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి నాలుగు కెమెరాలు చెప్పాయి. సుప్రియ నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. నువ్వు డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడుంటే నీకెందుకమ్మా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు, లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. అదే ఆర్టిస్ట్ పిలువు. నోయల్ ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్. గారు ఇది ఓకే. ఇక్కడ పెట్టిన పొజిషన్ ఇది కెమెరా. సుప్రియా వేర్ ఆర్ యు? సార్
ఇక్కడ నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్ ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి. సార్ ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ ఐ డోంట్ మీన్ దట్. ఓకే మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసావా? అవును, అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్ దేవాంతకుడివి. అంకుల్ దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా? అవును, అంకుల్. నేను కట్టను. అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టను. చేత కాదు కదా, వదిలేండి. దానికి నేను రాస్తాను, కనీసం దీనికైనా చూడని కట్టని ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నా నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసాను. సరస్వతికి అడ్డం ది నాయనా. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన. 20 ఏళ్ళు అలవాడు కదా. స్టూడియో దగ్గర అడుక్కొని తన్ననన 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 తన్ననన. ఎలా ఉందిరా ఫ్రీ ఫ్రీ? సార్ ఇటుగా సార్ అటు. కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా చూనేమిటి, నీ పాట ఏమిటి? మార్చు మార్చు మార్చు. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ కి నచ్చట్లేదండి. తిడుతూనే ఉండాలి సార్. ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా ఆ. అయితే నేను ట్రెండ్ మారుస్తా. మళ్ళీ మొదటి నుంచి ఏదా ఎద్దవ్వా. తిట్టుంటే గాని హిట్లు లేవన్నారుగా. వన్ మోర్ ఏ కొంచెం రైట్కి వెళ్ళవయ్యా. యాక్షన్. ఈయనేంటండి? ఎందుకన్నా నన్ను ఎప్పుడు కెమెరా వస్తారా? నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ ఫ్రీ డైలాగ్ చెప్పరా. చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహం వేరా పోలీస్ పోలీస్ పోలీస్. చెప్పు. ఎందుకురంత అరుస్తావు? చెప్తా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. అదేంద్రాబాయ్ ఇస్తే చెప్పడం రాదు, యాక్టింగ్ అంటావా? యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్? ఏయ్, కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. కొడాడు. డీటెయిల్స్ ఇచ్చే ముందు డైలాగ్ చెప్పు. సరే, 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 కొడతాను, సరే. తంతాను. చెప్పు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే. డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహం వేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి. అంతే కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని 4వ సింహం వేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఎరగదీసావు. ఇక రేపటి నుంచి నీ షూటింగే, నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది. పోనప్ప టెస్ట్ అబ్బా తర్వాత చెప్తాలే రా. ఆ సింహాల సంగతి వదిలే. ఈ టెస్ట్ లో వాడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు. ఈ మేసం ఊడిపోద్ది. సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా, ఏలు ముద్దర్లు, చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తుందా? ఎన్నిసార్లు చెప్తావు? 3 కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా, ఏలు ముద్దర్లు, చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పట్టరాపో పోవే. యాక్టింగ్ చేయాలి కదా. యాక్షన్ చెప్పే. యాక్షన్. ఆ కనిపించే 4వ సింహరా ఈ పోలీస్. కనిపిస్తలేడా ఓలు? అబ్దుల్లా గారు. అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయాడు కదా. పోయిండు. పోయిండంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఆ. ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప. కడప కాదు దా గుట్ట మీద స్టూడియో లేదు గది ఓల్ది గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతున్నా. అంటే వేలిముద్రలు ఎక్కడున్నా కనిపెట్టేస్తారా మీరు? ఆ. ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైత రాదు, నువ్వు బజాయించుకో, నువ్వు బజాయి. నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా? ఏ నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి నొక్కాడంటేనా? నీ కాళ్ళని బాంచను, నువ్వు లెమ్మిడికెళ్ళే లేవు. నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే మేము సంపింది గానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ బ్యాగ్ నువ్వు అయ్యా పో. ఆడ కుళ్ళున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిన్ని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను? చెప్పాను కదా 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, గంత షాయి తాగని. ఇదిగో నీతో నా వల్ల కాదు, ఆయన పిలుస్తాను. ఎస్ఐ గారు. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49 ఏలైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే నేను కాంప్రమైజ్ చేస్తాను. వెళ్ళు. ఇగో 49 500 ఇయ్య అన్న కదా ఇయ్య. నా సాంగ్ కూడా ఇలాగే రావాలా? రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట్రా. నీకే తెలుసు. తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు.
ఓ చూడు ఓలమ్మా ఓ బడే చెట్టు దరా తింటావు నాన్న వద్దు కారంగా ఉందా ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ చెప్పు బాబా. டே இங்க வாடா இங்க வா 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 அலாதடா டேய் கண்ணா அலாதடா டேய் டேய் கண்ணா ఓ బ్రేదర్ ఇవ్వు. एक मटन बिरयानी एक चिकन बिरयानी एक पनीर बटर मसाला एक स्प्राइट एक रसमलाई आपका क्या है कुछ नहीं है ना पूरा ऑर्डर कैंसिल 2 गिलास ठंडा पनीर चल ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ ఇక టిఫిన్లు ఉండవు సార్. ఇల్లియా సరేనప్పా ఒక పని చెయ్యి పాపకి 2 లీటర్ల పాలు తీసుకురా పో సంతోష్ బాబు, నేను మీ ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. Okay. నిజంగా మిమ్మల్ని ఇలా That's okay. కలుస్తానని Alright. అస్సలు అనుకోలేదండి. Yeah, okay. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరా నువ్వు నా పడాన్ని వాడేసుకుంటున్నావు హే, ఇతను ఎవరనుకుంటున్నావు? హీరో సంతోష్ బాబు. అయితే వాడేసుకుంటారా ఏ నేను పట్టుకోలేదయ్యా ఆ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా ఎవరైనా పట్టుకుంటావా హీరోయిన్ ఎవరి పిల్లనైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా ఎవరిని సినిమాలో చేసుకోరా నా పిల్లల్ని పట్టుకుంటావా ఎవరి పిల్లనైనా పట్టేసుకుంటావా నీలాంటి వాళ్ళు బతకూడదు పట్టుకో. జరుగు నువ్వు జరుగు గన్ లోపల పెట్టు. నేను పెట్టను. నీకే జరుగు. గన్ జరుగు. పెట్టు. గన్ లోపల No. పెట్టు. No. పెట్టవా? పెట్టను. నువ్వేంట్రా అతన్ని కాల్చేది? జరుగు ముందు. ఆ? నువ్వేంటి కాల్చేది? జరుగు. నేనే నిన్ను కాలుస్తాను. నన్ను కలుస్తావా నా కాలుస్తాను. వాడి కోసం నన్ను కలుస్తావా కాలుస్తాను. నన్ను కలుస్తావా కాలుస్తాను. కాల్చు కాల్చేస్తాను. కాల్చు భరత్! 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 నీ వల్ల చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు! నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు నేనేం చేయలేదు చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్ అదిగో వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే ఆ యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడిన 4వ సింహేరా పోలీస్ 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 వాడు పారిపోయాడు చూడు. మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడిన సింహం 4వ సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే ఆ యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తారా? చట్టానికి న్యాయానికి ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే ఆ కనబడిన 4వ సింహేరా కనపట్లేదేంటి కళ్ళు చూడు తీయండి. కరెక్టే బలరాం, కాల్పోని. బలరాం, కాల్పోని. వస్తున్నాడు. కాల్పోనా? వీడికి పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా నేనేంటి ఇలా పరిగెడతావేంటి ఎవరెవరు నా వెంట పడతావేంటి ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి అలా ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. పోలీస్ పోలీస్ ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ 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 చట్టానికి న్యాయానికి ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనబడిన 4వ అరే, సింహేరా వెళ్ళిపోయాడని చెప్తుంటే. ప్లీజ్ సార్ నాకేం తెలియదు సార్ రక్తం పడకూడదు కదా సార్ ప్లీజ్ సార్ నేను రా టీపీ పున్నారావుని కరెక్ట్ పదా
వాడు అలా ఆగడు. ఓకే ఎవడరాడు కట్ చెప్పకుండా ఆగమంటాడు. బాబాయ్ ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది. అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను. కొమ్మలు కూడా అంటుపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసినట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుండనే చెప్పాడు. అన్నాడా? ఈ రక్తం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు. ఇంకా లాభం లేదు, నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్, లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్న అక్కడికి తీసుకెళ్తాను. ఆడు చెప్తాడ్రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువలనే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు, ఓ. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలియదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కార్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి ఈ బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తో తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోక్కో. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా. ఐ సీ. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి ఆ రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ట్యూన్ అదిరింది అంకుల్. చాలా బాగుంది. మధు, బాగా వచ్చిందిరా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ కి సుప్రజ అయితే చాలా బాగుందండి. సుప్రజ అజయ్దిరా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే ఈక్వల్ సావాలి. అవును అంకుల్. అదే మన అమ్మాయి అనుకోండి, మనం చెప్పినట్టు వింటది, మన కంట్రోల్లో ఉంటది. ఏమండి? రేయ్, దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడు అనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పించాలండి. అంతా మీ చేతిలో ఉంది. ఏంటన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా. సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ చేసావనుకో సినిమా పూర్తయిపోతుందా. నేను చేయను అంటే చేయను నాన్న. అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే, నేను అలా చెప్పలేదు. No problem. నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్లా, జరగనక్కి. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని. నేను పెట్టనా? బాబాయ్, ఆటోగ్రాఫే కదా, రాని. పో. హాయ్, హాయ్. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఓ, ఏ కాలేజ్?
సెయింట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. Thank you. అరే ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో, నేను అక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా? యా నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఆయన ఏమన్నా అంటే ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓ, నువ్వు వెళ్ళు. హీరో గారిని పిలవండి అయ్యా. మీరు వెళ్ళండి. మీ డైలాగ్ క్లాప్ ఇన్, ఓకే. స్టార్ట్ సౌండ్. రోలింగ్ సార్. యాక్షన్. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? సీరియస్ అవుతున్నారు బయట మార్కెట్ లో చేయి, useless fellow. లేదు నేను చెప్పేది వినండి పోరా బయటికి. కూల్ గా మీరు అసలు ఎవరు చెప్పండి ఇక్కడ కాస్ట్ పంపించింది? ఎంతైనా పర్లేదు నేను చెప్తున్నాను కదా. ఓకే. బాబాయ్ ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా, పో. అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్తో టాకింగ్ హై. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఒరే షార్ట్ అడిగాను రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆయన ఎవరు? వీడి తాతనే, నువ్వు రారా. ఉండు బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తానగా. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి, మీరు అరుస్తారా తీరుస్తారా? ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఆ, మీరు- ఆ లేదు ఊ లేదు, రారా బాబు షార్ట్ అడిగాను ఉంటే. నీకు వస్తున్నానని చెప్పాను కదా, అర్థం చేసుకోవేంటి? నువ్వు వస్తావా రావా? వెళ్ళు బాబాయ్, పడేటట్టుంది. పోనీ ఓ పని చేయండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నంబర్ ఏమన్నా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తా. 9850333353. తీసుకున్నావు కదా, పద. Bye-bye. బాయ్ లేదు గీలే, పదరా. అమ్మాయి కనబడితే చాలు అతుక్కుపోతుంది. రైట్ గారు. రావాలి. ఫోన్ రావాలి. ఫోన్ రావాలి. వస్తుంది. రైట్, నువ్వు ఎక్కడికి పోదలకి. సరే సార్. హలో, నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను. మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదండి. అది ఇందాక ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదా. అది ఫోన్ లో మాట్లాడే కన్నా బయట పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. సరే అయితే 5 o'clock తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే, సరే 5 o'clock కలుద్దామండి. ఆల్రైట్ దెన్ ఐల్ సీ యు దేర్. బాబాయ్, అది 5 o'clock కి స్టోరీ సెట్టింగ్ ఉంది. స్టోన్ గార్డెన్ లో. బాబాయ్ నాకు తెలుసు బాబాయ్, ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు. ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా? బాబాయ్, ఒరే నువ్వు ఇట్టాగే దీపాలు అరుతూ ఉండు, ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుతుంది. ఒరే సింగరేణి కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ, గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. దేడిది మగాడు కూడా దొప్పుతున్నాడు. వాడెవడు? మీ కెమెరామెన్. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఎల్లో సార్ అది కాదు సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ కదా? హలో రే నా మాటని దాన్ని షూటింగ్ వెళ్ళేవరా? ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా. రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా? 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంట్రా 2 రోజుల్లో సినిమా అయిపోయింది? ఒక్కొక్కరిని బయట పడతారు అనుకుంటాను. ఏంట్రా? ఏంటి? ఏంటి ఆగేది? సొంత మేనల్డ్ కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించాయి. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టి అంటాడు. హలో సుప్రజ. హలో, ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు అయితే తొక్క. ఏయ్, ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేసావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్. ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇదోట. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయినే దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బాగా ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా? సార్ పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే.
అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ వేసి సినిమాలు తీసేయచ్చుగా వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ వేసి తీసేయచ్చు కదా ఎవడైతే మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి లేకపోతే సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది వాడి కాళ్ళు పట్టుకుంటావో కొడతావో తిడతావో భయపడతావో బతులాడతావో పుచ్చగిస్తావో మోసం చేస్తావో ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి 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 అయ్యో నేను తీసుకొస్తాను ఏయ్, ఏంటి తలుపు ఎందుకేస్తున్నావు? లైట్ ఎందుకు ఆర్పావు? ఏయ్, లైట్ అయ్యి వదలు 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 ఏంటే చేసేది సీన్ అంతా చెడగొట్టావు ఇగో సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు తొక్క తీస్తా వెళ్ళు వెళ్ళమే యాక్షన్ చెప్పే యాక్షన్ వదలండి, నేను ఏం చేయలేదు. ఆ అమ్మాయి నన్ను రేపు చేసింది దొరికోవడాలు ఇదే చెప్తాను నేను ఏం చేయలేదు. సమయానికి పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది సార్. లేకపోతే పాపం అమ్మాయిని రేప్ చేసి ఉండేవారు సార్. సార్, నేను రేప్ చేయలేదు సార్. వీళ్ళందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు సార్. ఈ తీసే లక్ష సినిమా కోసం వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్. ఆపండి. సార్ వీళ్ళంతా కాదు సార్, ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్ నువ్వేట్రా సార్? తను నా కాబోయే పిల్లం సార్. నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి, నేనే లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు రేప్ అటెంప్ట్ చేశాడా? చేశాడు సార్ నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా పో. అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ, నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు.